అదే సందర్భంలో ఎన్డీఏలో భాగస్వామిగా లోకేష్ కైనా గౌరవం ఇస్తారు. లోకేష్ని అట్లా చూడరు. పవన్ కళ్యాణ్ భవిష్యత్ ముఖ్యమంత్రిగా చూడట్లేదు కదా వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఓ మంత్రి, మనం భాగస్వామి, కొత్త సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నాడు, ఆ రూట్లో చూస్తారు. లోకేష్ అట్లా కాదు కదా. వాస్తవంగా చెప్పాలంటే ఇది షాడో సీఎం లేదా ప్రజెంట్ సీఎం ఆయనే డెసిషన్ తీసుకుంటుంది. చంద్రబాబు గారు జస్ట్ స్టాంప్ వేస్తున్నారు అంతే. ఆయన రివ్యూలు చేస్తారు బాబు గారు, నిర్ణయాలు తీసుకుంటుంది లోకేష్ అన్ని శాఖలది కూడా. ప్లస్ లేకపోతే అన్ని శాఖల ఫైళ్ళు ఆయన దగ్గరికి ఎందుకు వచ్చినాయి? అవన్నీ పట్టుకెళ్ళి అంతర్మంత్రులతో ఆయన ఎందుకు కలిసి వచ్చారు అంటే రివ్యూలన్నీ ఆయన చేస్తున్నట్టు అర్థమవుతుంది కదా. ఇక్కడ అధికారికంగా పేపర్లలో కనబడుతున్నటువంటి రివ్యూలు చంద్రబాబు గారి, కానీ రియల్గా ఆ పనులన్నీ చేయించే ప్రయత్నం చేస్తుంది లోకేష్. దాంతోపాటుగా అధినాయకత్వానికి ఒక సంకేతం ఇస్తున్నారు జాతీయ నాయకులకి, నేనే వారసుని అన్నటువంటిది. వాళ్ళు కూడా వద్దంటలేదు. ఇంకోటి ఏంటంటే ఈవెన్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ మీడియా, నేషనల్ మీడియా కూడా దీన్ని సీరియస్ ఏది నెగిటివ్గా చూడట్లేదు, యాక్సెప్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఇదే పని కనుక ఏ యోగి ఆదిత్యనాథ్ బంధువు ఎవరో వెళ్తానో, లేకపోతే కనుక ఏది మన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బిడ్డ వెళ్తేనో, లేకపోతే ఏ రాజస్థాన్ ముఖ్యమంత్రి బిడ్డ వెళ్తేనో, లేదు ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి బిడ్డలు వెళ్తేనో రచ్చ రచ్చ చేసేవాళ్ళు. ఆయనకి ఏంటి